మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? వారం నుంచి జరుగుతుంది ఇది. ఆడపిల్లలు చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడుంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వరకు సీసీ కెమెరాల అంశంపై ఇప్పటిదాకా దాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు చెప్పండి, ఏమేమి వెరిఫై చేశారు, మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఇప్పుడు స్పెషల్ ఒక టీం దీనికి ఏర్పాటు చేశాము. ఆ టీంలో కూడా ముగ్గురు కూడా విమెన్ పోలీస్ పర్సనల్ ఉండేటట్టే చూసుకున్నాము. దాంట్లో ఒకరు టెక్నికల్ పోలీస్ పర్సనల్ కూడాను ఉండేటట్టు ఎన్జోర్ చేశాము యాక్చువల్లీ. సో వాళ్ళు వచ్చి మొత్తము ఎంక్వైరీ చేసిన తర్వాత వీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ. అంటే యాక్చువల్గా సీసీ కెమెరాస్ బేసిక్ గా మీరు చెక్ చేసినప్పుడు అక్కడ మీకు ఏమైనా కనిపించిందా? ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది అంటే క్లియర్ గా ఆ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మనం ఏమైనా చెప్పగలుగుతాము. అదర్వైజ్ కన్క్లూషన్ తప్పు ఉంటుంది. దట్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఈ ఇద్దరు మహిళలతోనే, ఒక మహిళా పోలీస్ ఆఫీసర్స్ తోనే టీమ్ కాన్స్టిట్యూట్ చేశాము. దాంట్లో ఒక ఐటీ వాళ్ళని కూడా పెట్టాము, టెక్నికల్ ఉండాలి అనే ఉద్దేశంతో. ఖచ్చితంగా ఎవరు ఈ ఒక హీనస్ యాక్టివిటీలో ఉంటారో, ఈ దుర్మార్గపు చర్యలు ఎవరు తీసుకుంటారో వాళ్ళపైన చట్టరీత్యంగా కఠినంగా వాళ్ళని దే విల్ బి బ్రాట్ టు బుక్. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనతో పాటు ఎస్పీ గారు కూడా ఉన్నారు. ఎస్పీ గారు చెప్పండి, యాక్చువల్ గా మీరు కూడా వెళ్లి చూశారు, మీకేం కనిపించింది, అక్కడ ఏమైనా కనిపించిందా? ఓకే, ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ యొక్క కేసుని మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో ఈ ఐటీ యాక్ట్ లో కూడా ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికోసం ఒక టెక్నికల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 9 సభ్యులు, 9 ఆఫీసర్స్ ఉంటారు. ఒక 2 ఆఫీసర్స్, దాంట్లో సిఐ సిసిఎస్ రమణమ్మ గారు, అట్లాగే ఎస్ఐ ఐటీ కోర్ మాధురి, తర్వాత వాళ్ళకి అసిస్టెడ్ బై 1 కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ ఐటీ కోర్లో ఇంకో కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయ్యారు సీన్కి. వాళ్ళు ఒక సైంటిఫిక్ మెథడ్తో అట్లాగే ఒక సైంటిఫిక్ ఆపరేటర్స్తో దీన్ని చెక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు ఆల్రెడీ చేశాము, ఏమైనా చేశాము. మళ్ళీ ఇంకొకసారి మేము ఈ యొక్క ఆపరేటర్స్ మళ్ళీ ఒక మారు చెక్ చేసుకుని విద్యార్థిని చెక్ చేసుకున్న చేశారా ఏమైనా? ఎవరు విద్యార్థి ఎవరైతే అతక్కడ సీసీ వాళ్ళు సేఫ్ సెక్యూర్ గా ఉన్నారు. సో వాళ్ళు అవసరమైనప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పాటుగా వాళ్ళని చేస్తాము. ప్రజెంట్ అయితే మనకి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో టోటల్ గా 8 మంది విద్యార్థులు కలిపి కామన్ గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము కేసు రిజిస్టర్ చేశాం. సో అది పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రశ్నించి దీని మీద అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి అయితే మాత్రం చర్యలు అని చెప్పని ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చారు. ఆయనతో కలిసి సార్ చెప్పండి, ఇటువంటి సంఘటనని ఎలా చూడాలి? సో అయితే అది పరిస్థితి. వచ్చారు వెరిఫై చేయడానికి మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద పూర్తిగా కలెక్టర్ కూడా అదేవిధంగా వేసినటువంటి టీం ఇచ్చేటటువంటి రిపోర్ట్ తర్వాతే ఒక నిర్ణయం చెప్పగలమని కూడా